మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ ను డీసీపీ ఏ భాస్కర్, ఏసీపీ ఆర్ ప్రకాష్ సందర్శించారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువకులతో మాట్లాడిన డీసీపీ ఇప్పటివరకు 19 మందికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం డి అడిక్షన్ సెంటర్లకు పంపించినట్లు తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, మళ్లీ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డి అడిక్షన్ సెంటర్ని సందర్శించడం జరిగింది. గాంజా లాంటి మత్తు పదార్థాలకు బానిసలైన వ్యక్తులని చెకింగ్ చేసి డ్రగ్ టెస్టింగ్ కిట్ ద్వారా చెక్ చేసి పాజిటివ్ వచ్చిన వాళ్లకు 15 days కోర్టు ఆదేశం ప్రకారము మ్యాండేటరీ ఇన్పేషెంట్గా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మానసిక కౌన్సిలింగ్ అండ్ మెడికల్ ప్రకారం కూడా డాక్టర్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలో ఒక డిమాండ్ కట్ చేయడం కోసం గాంజాని డిమాండ్ తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్ చేసినట్లయితే గాంజా యొక్క మూవ్మెంట్ కూడా తీసుకోకుండా ఉండేటట్టు చూస్తాము. ఈ ఫస్ట్ కేసు అనేది వాస్తవానికి వాళ్ళ పైన ఎలాంటి ఇబ్బంది కాదు, పాస్పోర్ట్ కానీ దేనికి కానీ. మళ్ళీ రెండోసారి కేసు అయితే మాత్రము జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది క్లియర్గా చెప్తాము. మెడికల్ ప్రకారం కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ రహిత, డ్రగ్ నిర్మూలించే మంచిర్యాలగా ఉండాలని ఈ సందర్భంగా ఆర్ఎంఓ గారు అండ్ ఇక్కడ డాక్టర్స్ వాళ్ళు, వీళ్ళ యొక్క నర్సు సిబ్బంది కూడా ఈ వైద్యులందరూ కూడా మంచి సేవలు అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు సహకరించాలి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. డ్రగ్ సంబంధించిన సమాచారం ఉంటే ఇమ్మీడియట్లీ మాకు చేయాలని చెప్పాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.